నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. వివిధ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన అధికారులు. విజయవాడ 43వ డివిజన్లో సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన. ప్రజల సమస్యలను పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో త్రాగునీటి పంపు ప్రాంతాలను పనితీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్. ప్రజలకు సురక్షితవంతమైన త్రాగునీరు అందించాలని ఆదేశం. జగ్గయ్యపేటను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్. ఐటీ ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్తులో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐటీ ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టండి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇందుకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి 2వ విడతలో 2,000 ఇళ్ల పట్టాల పంపిణీకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మిగిలిన ఇళ్ల పట్టాల విషయంలోనూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 టీట్కో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇందుకు అవసరమైన స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. విజయవాడ 43వ డివిజన్లోని ఊర్మిళా నగర్ కనకదుర్గారెడ్డి కాలనీలో 23.07 లక్షల రూపాయల మేర నిధులతో సీసీ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్లోని ఊర్మిళా నగర్ కనకదుర్గారెడ్డి కాలనీలో 23.07 లక్షల రూపాయల మేర నిధులతో సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేత నాగుల్ మీరా, కార్పొరేటర్ కోటిరెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చినప్పుడు స్థానిక ప్రజలు డ్రైనేజ్ సమస్యను, రోడ్డు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో నగరపాలక సంస్థ ద్వారా క్లియరెన్స్ తెచ్చి రోడ్డు డ్రైనేజ్ ను నిర్మించనున్నట్లు చెప్పారు. 2 నెలల్లోనే దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. డివిజన్ లో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ రోజు కనకదుర్గారెడ్డి కాలనీలో ఇక్కడ డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య అని నేను ఎలక్షన్ అప్పుడు కూడా క్యాంపెయిన్ చేసినప్పుడు అందరూ చెప్పారు. దాని దృష్ట్యా కొంత టైం పట్టింది, కానీ ఇవన్నీ కూడా కౌన్సిల్లో కూడా క్లియరెన్స్ చేయించుకొని శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన చేసాం. రోడ్డు, డ్రైనేజ్ 2 కూడా సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. దాంతో నేను కూడా ఒక 2 రోజులు 2 నెలలు అయిపోద్దా. ఇక్కడ కార్పొరేటర్ కోటిరెడ్డి గారు కూడా సహకరించారు బాగా. అందరం కలిసి ప్రజల సమస్యల్ని అతి త్వరగా సామరస్యంగా పరిష్కరించే పని మీద కూటమి ప్రభుత్వం మరియు ఇక్కడ కార్పొరేటర్ కోటిరెడ్డి గారితో కూడా కలిసి బాగా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే మా నోటీసులు తీసుకురావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. 50వ డివిజన్లో గొల్లపాలెం ఏరియా ఇది. ఆంజనేయ కొండ ప్రాంతం, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. వీధి పేరు రామాలయ వీధి. ఈ వీధిలో రోడ్డు డెవలప్మెంట్కి, డ్రైనేజ్, ఈ రోడ్డు డెవలప్మెంట్ గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. దానికంటే ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి రీటైనింగ్ వాల్ గురించి ఈరోజు శాంక్షన్ చేసేసారు. అది డిఈ గారు, ఏఈ గారు కూడా ఉన్నారు. డిఈ గారు
దగ్గరుండి తొందరగా ఇక్కడ ఉన్న లోకల్ ప్రజానికం అందరూ కూడా పని మీద శ్రద్ధ చూపెట్టి ఏదో వాళ్ళు చేస్తున్నారని వదిలేయకుండా పని చేసిండి. ఇంకేదైనా సమస్యలు ఉంటే పట్టండి. ఎలక్ట్రికల్ పోల్ గురించి సమస్య చెప్పారు, అది కూడా ఎలక్ట్రికల్ డీఈ గారితో మాట్లాడతాను. అమ్మవారి దర్శనానికి వచ్చేసే భక్తులందరికీ నిత్యం ప్రసాదాలు పంపిణీతో పాటు ఎంతో నాణ్యమైన అన్న ప్రసాదంను భక్తితో అందిస్తున్న అన్న ప్రసాద విభాగం వారు మంగళవారం అమ్మవారికి ఆషాఢ మాస సారెను సమర్పించారు. అర్జున వీధి శృంగేరి మఠం అమ్మవారి నిత్య అన్నదానం తయారీ కేంద్ర ప్రాంగణంలో ఉన్న అమ్మవారికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఊరేగింపుగా దేవస్థానం చేరుకుని అమ్మవారికి సారే చీర సమర్పించారు. ఈ అమ్మవారి సారి సమర్పణ కార్యక్రమంలో నిత్య అన్న ప్రసాద పథకం సిబ్బంది, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. విజయవాడ నగర ప్రజలకు భవానీపురం హెడ్ వాటర్ కేంద్రం నుండి సురక్షితవంతమైన త్రాగునీరును అందించాలని విఎంసి నగరపాలక సంస్థ అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్యారేజ్ కి చేరుతున్న వరద నీరును శుభ్రపరిచి ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన త్రాగునీరును అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం హెడ్ వాటర్ వర్క్ కేంద్రంలో మున్సిపల్ అధికారులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా త్రాగునీటి పంపు ప్రాంతాలను పనితీరును పరిశీలించారు. 4 ర్యాపిడ్ ఇసుక ఫిల్టర్లు మరియు 4 అవక్షేపణ ట్యాంకులు ఉపయోగంలో ఉన్నాయని మున్సిపల్ అధికారులు కలెక్టర్ కు వివరించారు. నీటిని క్రిమి సంహారక చేయడానికి క్లోరిన్ వాయువును ఉపయోగిస్తున్నామని కలెక్టర్ కు చెప్పారు. శుద్ధి చేసిన నీటిని భూగర్భ సంపులో నిల్వ చేసి దాని నుండి నగరంలోని వివిధ శాఖలకు పంపు చేస్తున్నారు. కలెక్టర్ వాటర్ శాంపుల్లను పరిశీలించారు. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ యొక్క బ్యాక్ వాషింగ్ ప్రక్రియను వివరించారు. టర్బిడిటీ మరియు క్లోరిన్ స్థాయిల పరీక్షను ప్రయోగశాలలో జరుగుతున్న తీరును కలెక్టర్ కు అధికారులు వివరించారు. ఏదేమైనా అధికారులు వాటర్ సప్లై విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుని శుద్ధి చేసిన వాటర్ పంపుల ద్వారా తరపున చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీసా నగరపాలక సంస్థ అధికారులను కోరారు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న జగ్గయ్యపేటను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కోదాడ రోడ్డులోని డిపో సెంటర్ లో ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం పిల్లలమరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వామపక్ష భావజాలానికి ఎంతో పేరుగాంచిన జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ జిల్లా మహాసభలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 100 వసంతాలు చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీకి జగ్గయ్యపేట ప్రాంతం ఎంతో పేరుగాంచిందని
ఉందని ఆయన అన్నారు. పారిశ్రామికంగా కూడా జగ్గయ్యపేట ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కార్మిక పక్షపాతిగా ఉన్న జగ్గయ్యపేట మొట్టమొదటి శాసనసభ్యులు కామ్రేడ్ పిల్లల మర్రి వెంకటేశ్వర్లు 4 పర్యాయాలు శాసనసభ్యులుగా సేవలందించారని తెలిపారు. ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కామ్రేడ్ బుట్టిరాయప్ప, జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, సహాయ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వరులు, మండల కార్యదర్శి మెటికాల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి భోగ్యం నాగులు, పట్టణ సహాయ కార్యదర్శి మహమ్మద్ అసదుల్లా, కార్యవర్గ సభ్యులు రాణి, ఏఐవైఎఫ్ నాయకులు కరిసే మధు తదితరులు పాల్గొన్నారు. ప్రథమ శాసనసభ్యులు జగ్గయ్యపేట కామ్రేడ్ పిల్లల మర్రి వెంకటేశ్వర్లను స్మరిస్తూ సూర్యదేవర నాగేశ్వరరావు సభా ప్రాంగణంలో 2 రోజుల పాటు జరిగేటువంటి మహాసభలు జరిపడానికి జగ్గయ్యపేట ప్రజలు, ప్రజానీకం, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, ప్రజానీకం ఇతోరికంగా ఆర్థిక సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి ఒక పారిశ్రామిక కేంద్రమైనటువంటి జగ్గయ్యపేట పట్టణాన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్గా రూపొందించాలని చెప్పి ప్రభుత్వం ఆ వైపుపై చర్యలు తీసుకోవాలని, అలాగే వేదాద్రి ఎత్తిపోతల పథకం, పోలపల్లి ముందరి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇవాళ కేవలం నామవశిష్టంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు వేదాద్రి ఎత్తిపోతల పథకానికి వచ్చి అబద్ధాలు చెప్పిపోయారు. అన్నీ అబద్ధాలే, ఒకటి వాస్తవం లేదు. ₹1 శాంక్షన్ అయినప్పుడు చూపించమని మేము అడుగుతున్నాం. ₹1 నువ్వు శాంక్షన్ చేయాల, రాష్ట్రం నుంచి మేము విడుదల కాల, కానీ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇవాళ పాలకపక్షం ఆ వైపుగా సాగునీరు, తాగునీరు కోసం తక్షణమే ఈ 3 ప్రాజెక్ట్స్ని కూడా అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జగ్గయ్యపేటలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని నివారించాలి. వాళ్ళ పరిశ్రమల నుంచి వెలువడినటువంటి కాలుష్యం, దుర్గంధపూరితమై ప్రజల ఆరోగ్యాన్ని పాటు చేసినటువంటి నేపథ్యం, అలాగే దేవాదాయ భూముల్లో నివసిస్తున్నటువంటి జగ్గయ్యపేట ప్రాంతంలో వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో వేలాదిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించడం ద్వారా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. భవన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ఈ మహాసభలో జగ్గయ్యపేటలో చర్చ జరుగుతున్నది. ఆ వైపుగా భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన ఆపరేషన్ బుడమేరు, అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం, అలాగే కిడ్నీ బాధితుల సమస్య, కృష్ణా జిల్లాల పరిష్కారం, తిరువూరు అనేక సమస్యలపైన ఎన్టీఆర్ జిల్లాలో జరిగేటువంటి మహాసభలో 2వ రోజు జరిగేటువంటి ప్రతినిధి సభలో అన్ని అంశాలపైన చర్చ జరుగుతుంది. ఆ వైపుగా భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం చేయడానికి రాబోయేటువంటి జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా పోటీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఆ వైపుగా ఈ మహాసభ జరపడానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి పాత్రికేయ ప్రపంచం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. విద్యుత్ మీటర్ల విషయంలో ప్రజలు ఇబ్బంది పెట్టే నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు ఎన్నడూ తీసుకోరని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేశామని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ సబ్వే సమీపంలో సాగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాత గుడ్డల బజారులో ఇంటింటికి పర్యటించారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగాయని, తల్లికి వందనం పథకం అందలేదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఇంటింటికి పర్యటనలో ప్రజలు సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. తల్లికి వందనం పథకం అందరికీ అందడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆదాని మీటర్లకు ప్రస్తుతం ఉన్న మీటర్లకు మధ్య వ్యత్యాసాన్ని 2-3 నెలల పాటు పరిశీలించి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్న మీటర్లని అమరుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు గొరిపర్తి శ్రీనివాసరావు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళకున్న అనేకమైన అనుమానాలని నివృత్తి చేస్తూ ఉన్న వాస్తవాలు వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ సమస్యల్ని నోట్ చేసుకుని ఆ సమస్యలు నోట్ చేసుకునేది కూడా యాప్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే విధంగా నోట్ చేసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసింది ఈ డే టు డే కార్యక్రమం, డోర్ టు డోర్ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం మరి ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఇంట్లో ఎవరింటికి వెళ్ళినా కూడా 2 పిల్లలకు పడిన మాట తల్లికి వందనం పేరు కన్ఫ్యూజ్ వచ్చారు వాళ్ళ మాట తల్లికి వందనం అనే కార్యక్రమం ప్రతి ఇంట్లో కూడా. మాకు మొన్న
ఒకసారి చూడండి, మీకు చెప్పాను ఈ 10,900 పడినాయి అని అంటున్నారు. అది మాకు ఇప్పుడు కూడా మాకు అర్థం కాలేదు. అది కొత్త విషయంగా ఉంది అని చెప్పారు, చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ వివరాలు కనుక్కుంటే అది ఖచ్చితంగా దానికి ఒక స్పెషల్ స్కీములో దళితుల యొక్క పిల్లలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లో దీన్ని మిళితం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అతి తొందరలో వస్తుందని చెప్పారు. అంటే మాకు తెలియని విషయాలు కూడా ఈ డోర్ టు డోర్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తెలిసింది. ఇక్కడ కూడా అదే సమస్య ఉంది. వాళ్ళందరికీ మన కాన్స్టిట్యున్సీలో సుమారు 60 మంది ఉన్నారు. 60 మందికి కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఇవన్నీ వాస్తవాలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క విషయం ప్రతి కుటుంబానికి వాస్తవ పరిస్థితులు తెలియజెప్పండి. ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి నిర్వీర్యం చేసి అనేక ఇబ్బందులకు ప్రజలు గురయ్యేటట్టు చేశారో. ఉదాహరణకి ఈ మద్యం కోట్లాది రూపాయలు కుంభకోణం చేయడానికి వాళ్ళు లక్షలాది మంది ప్రాణాలు పణంగా పెట్టారు. మీరందరికీ తెలుసు కదా, మీకు ప్రెస్గా మీకు తెలుసు, లేదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఎంత విషపూరితమైన మద్యం సప్లై చేశారు. ఆ స్పిరిట్ని ప్యూరిఫై చేయకుండా యాసిడ్గా రంగులు కలిపి బజార్లో వదిలితే అవి తాగి నరాల బలహీనతో అనేక మంది కుటుంబ పెద్దలు, ప్రత్యేకంగా పురుషులు నరాల బలహీనతో నిర్వీర్యమైపోయి వాళ్ళు పని చేసుకునే స్థితిలో లేకపోవడమే కాకుండా చాలామంది మరణించడం జరిగింది. అది ఎంత పాపం. ఇలా కావాల్సిన ఆ కోట్ల కోసం విద్యుత్ బిల్లులో ట్రూ-అప్ ఛార్జీలు తీసేయడం జరుగుతోంది. ₹1 కూడా పెంచే సమస్య లేదని చెప్తా ఉన్నారు. ₹1 కూడా పెంచలేదు. ఇప్పుడు అదానీ మీటర్ల మీద అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. అదానీ మీటర్లు కూడా ఆ మీటర్లో కొన్ని మెరిట్స్ ఉన్నాయి, బట్ దానివలన ఏదో వచ్చేస్తుంది అనేది కరెక్ట్ కాదనేది అధికారులు చెబుతూ ఉన్నారు. దానికోసం ఆ మీటరు ఈ మీటరు 2 నెలల పాటు మీరు పక్కనే పెట్టి చూడండి, దాని డిఫరెన్స్ చూస్తే అప్పుడే అది తీసేద్దాం అని చెప్తున్నారు. దాని మీద కూడా ఆలోచన చేస్తాను. ప్రజల యొక్క అనుమానాలని ఏవైతే ఉందో ఇబ్బందుల్ని అది పరిష్కరించడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. నాకు నిన్న సీఎం ఆఫీసులు చెప్పింది ఏంటంటే అది ఉన్న మీటర్తో పాటు అదాని మీటర్ కూడా బిగిస్తారు. రెండింటికి 2 నెలల పాటు డిఫరెన్స్ లేకపోతే అప్పుడు అదాని మీటర్ నుంచి ఇది తీసుకెళ్తారు. అదాని మీటర్ వలన వచ్చేవాళ్ళంటే క్విక్గా రీడింగ్స్ రావటం కానివ్వండి, చాలా దానికి ఏంటంటే ఒక ఫోన్ లాగా మనం ఛార్జ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. దానికి తేడా ఇప్పుడు బిల్లు వచ్చిన తర్వాత మనం ఎప్పుడో కట్టక అటు ఇబ్బంది పడే బదులు మనకి ఆ అదాని మీటర్ ఛార్జ్ చేయాలంటే అది ఛార్జింగ్ అయిపోగానే లైట్లు ఆగిపోతాయి, మళ్ళీ దానికి ఛార్జింగ్ చేస్తే వస్తాయి. దానికి కొన్ని అదనపు ఖర్చులు తగ్గించడానికి, మనుషుల్లో పర్ఫెక్ట్నెస్ చేసుకోవడానికి, కరెంట్ అంటే పొదుపు చేయాలనే ఆలోచన రావడానికి చేశారు. దాని మీద వాళ్ళు కొన్ని ప్లస్లు చెబుతున్నారు. మాకు కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అంతకుముందు బిల్లు వచ్చిన తర్వాత వెళ్ళి కట్టేవాళ్ళం. ఇప్పుడు బిల్లు రాకముందే ఇప్పుడు కూడా మనం ఫోన్లు కనుక ఏ విధంగా ఛార్జ్ చేసుకుంటాము, అదే అనేక రకాల ఆ విధంగా వస్తున్నాయి కదా, ఛార్జ్ చేసుకుంటే ఆ డబ్బులు అయిపోగానే అయిపోతాయి. సో ఆ విధంగా వెళ్తా ఉన్నారు, ఒక ఎక్స్పెరిమెంట్కి వెళ్తూ ఉన్నారు. పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం అది పబ్లిక్కి ఇటు ప్రభుత్వాలకి అవకాశం ఉండే విధంగా చేస్తారు. బట్ మీటర్లు ఎక్కువ వస్తాయి, రీడింగ్లు ఎక్కువ వస్తాయి, బిల్లు ఎక్కువ అనే మాట వాస్తవం కాదు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనం దీనికి ముందుగా డబ్బులు కట్టాలా, మన మీటర్లు వస్తే బిల్లు వచ్చిన తర్వాత డబ్బులు కడతాం. ఈ రెండు అప్పుడు బిల్లు కట్టకపోయినా అప్పుడైనా తీసేస్తారు. ఇదైతే ఆటోమేటిక్గా కంప్యూటర్ తీసేస్తారు కరెంట్ ఇంటికి. సో ఇవన్నీ విషయాలు ఉన్నాయి, ఆ విషయాలని కూడా నివృత్తి చేస్తాం. ఏదైనా ప్రజలకు ఇబ్బంది పడే పని చేయడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ప్రజలకు ఉపయోగపడాలా, అటు ప్రభుత్వానికి ఉపయోగపడాలా, సమాజానికి ఉపయోగపడాలని ఆలోచన ముందుకు వెళ్తాం. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలని, తర్వాత రాజకీయాలు చూడకూడదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న పేద ప్రజల వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి విడుదల చేస్తున్నారని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్డీఏ కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేసే చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి
హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కూటమిలోని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ గత ప్రభుత్వ విధ్వంసకర పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రజల సంక్షేమం పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అర్హులైన వారికి సహాయం అందించామని తెలిపారు. ఈ ఒక్క రోజే మొత్తం 33 లక్షల విలువైన చెక్కులను 64 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఎదురయ్యే సమస్య పరిష్కారం కోసం తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెడీయా? ఓకే, అందరికీ నమస్కారం బాబు. ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజానికానికి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో ఎలా పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని మళ్ళీ లైన్లోకి ఎలా తీసుకురావాలని చాలా కష్టపడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలకి వర్తమానంలో జరుగుతున్న ఇబ్బందులకు దృష్ట్యా పెట్టుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్లో మన కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా రికమెండ్ చేసి పర్సూ చేస్తే కూటమి తరఫున అందరూ తన మన కుల మత రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా మనం అందరికీ కూడా టేకప్ చేస్తూ వచ్చాం. ఈరోజు ముఖ్యంగా మనం ఎల్ఓఆర్లో 33,98,710 రూపాయలు, ఒక 61 చెక్కులు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎల్ఓసి ఒక 24 చెక్కులు, 24 లెటర్లలాగా ఇవ్వటం, అదొక 40,10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎన్నికల వరకు మన విరోధులు కారు వాళ్ళు, మన ప్రత్యర్థులు మాత్రమే. కానీ ఒకసారి ఎన్నికలు అయిపోయినాక ఇక్కడ ఉన్న ప్రజానికానికి మొత్తానికి నేను ఎమ్మెల్యేని, మన మొత్తానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి రకమైన సందేహాలు లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి, ఎందుకంటే ఎమ్మెల్యేని మీరు అందరూ ఎంతో కష్టపడి ఇష్టపడి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి పని చేయించుకోవాలని చెప్పి నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ, మా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా అందరూ చాలామంది అందుబాటులో ఉంటున్నారు. దాంతోపాటు సుజనా మిత్ర వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు ప్రతి డివిజన్లో. వాళ్ళని పూర్తిగా వాడుకొని సమస్యల్ని నా నోటీసులో తీసుకురావాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాను. అది కళాశాలలో మంచి సౌకర్యాలు కల్పించడం ద్వారానే మంచి విద్యను విద్యార్థులకు అందించగలమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో విజయవాడ కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు కాలేజీలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు జూనియర్ కాలేజీలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్ ను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014 నుంచి కళాశాలలో చదువుకునే విద్యార్థులకు యూనిఫామ్స్ అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఏడాది రంగారావు అనే వ్యక్తి విద్యార్థులకు యూనిఫామ్స్ ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నారని కొనియాడారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు జిల్లా ఫస్ట్ వచ్చే స్థాయికి ఎదుగుతున్నారంటే లెక్చరర్స్ యొక్క కృషి ఎంతో ఉందని కొనియాడారు. స్టాఫ్ కు కావాల్సిన సౌకర్యాలు ఇతర సంస్థల సహాయంతో కల్పించడం జరుగుతుందన్నారు. సన్నబియ్యంతో భోజనం అందించడం ద్వారా పిల్లలు ఎంతో సంతోషంగా తింటున్నారని చెప్పారు. అభినందించడం జరుగుతుంది. వారికి ఎప్పుడు మీరు రుణపడి ఉండాలండి సార్. చిన్న నిమ్మంటా సార్. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ మన స్టాఫ్ సార్ మీరు రండి. వరప్రసాద్ గారి దగ్గర రండి. పిల్లలకి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ప్రతి సంవత్సరం కూడా ఒక క్రమమైన విధానంలో బట్టల పంపిణీ కార్యక్రమం రంగారావు లాంటి పెద్దలు ఇవ్వటం, వాళ్ళకి పర్మనెంట్ లెక్చరర్స్ని శాంక్షన్ చేయించడం, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజున గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి ఉండగా చేపించడం జరిగింది. అన్ని సౌకర్యాలు కల్పించి మన ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే
ఏ గవర్నమెంట్ కాలేజీకి లేని భవన నిర్మాణం కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే పిల్లలు కడు పేదవారి పిల్లలు, ఆ పిల్లలు ఈ రోజున జిల్లా ఫస్ట్ వచ్చే స్థితికి వచ్చారంటే ఈ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఎందుకంటే ఇక్కడ లెక్చరర్స్ అందరూ కూడా సీనియర్ లెక్చరర్స్, గవర్నమెంట్లో అత్యున్నతమైన వాళ్ళ నాలెడ్జ్తో ఉద్యోగం తెచ్చుకుని ఇక్కడ పర్మనెంట్ లెక్చరర్స్గా ఇక్కడ అపాయింట్ అయ్యి వాళ్ళు ప్రతి పిల్లడు కూడా ఉత్తీర్ణుడు కావాలా, జిల్లా ఫస్ట్ వచ్చే స్థితికి రావాలని చెప్పి ఎంతో శ్రద్ధగా చెప్పడం ఈ కాలేజీ స్టాఫ్ను కూడా మనం ఖచ్చితంగా అభినందించాలి. ఈ రోజున ఈ సంవత్సరం అయితే జిల్లా ఫస్ట్ ఇక్కడ పాస్ ఆఫ్ ది పర్సంటేజ్లోనూ ఒక పిల్లడికి అత్యధిక మార్కులు రావడం కూడా జరిగిందంటే అది చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఒక 10-11 సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక పసిపిల్లలాగా దీన్ని కాపాడుకుంటూ స్థానిక పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, స్థానిక పెద్దలు నామేశ్వర్ లాంటి వాళ్ళు కానీ ఈ కాలేజీకి ఉన్న అవసరాలు, మొన్న బల్లలు లేవు, లేకపోతే ఇంకా కావాల్సిన సౌకర్యాలు లేవు, స్టాఫ్కి కూర్చోడానికి కుర్చీలు లేవు, టేబుల్స్ లేవు అంటే మరి కోస్టల్ బ్యాంక్ వారిని అడగగానే వాళ్ళు వచ్చి దానికి కావాల్సిన 4,57,000 రూపాయలు సరిపడా వాళ్ళు పన్నిచ్చినంత కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా కెనరా బ్యాంక్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కెనరా బ్యాంక్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అలాగే స్థానిక పెద్దలు వాళ్ళు ఇవ్వగలిగిన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇవాళ సన్న బియ్యంతో భోజనం పెట్టమన్నా 100% ఇక్కడ భోజనం చేస్తారని చెప్పి ఆ లెక్చరర్స్ చాలా ఆనందంగా చెబుతున్నారు. పిల్లలందరూ కూడా మేము భోజనం మాకు బాగుంటుంది, మెనూ బాగుంది, బియ్యం బాగున్నాయి, అందువల్ల మేము అందరం ఇళ్ళకాడ తెచ్చుకోండి, ఇక్కడే భోజనం చేస్తున్నాం. గతంలో అయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం ద్వారా సగం మంది కాలేజీలు కూడా తీశారు. మధ్యాహ్న భోజనం నాకు తెలిసి కాలేజీలకు ఇవ్వాల 5 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వాల. అంత 2014-19లో కాలేజీలకి అప్పుడు ఇవ్వటం జరిగింది. మరలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ మంచి వాతావరణం సృష్టిస్తేనే వాళ్ళందరూ బాగా ఉత్తీర్ణంగా చదువుకుని వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రత్యేకంగా పొందుపరిచి 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పొందుపరిచి ఇవాళ క్వాంటమ్ వాలీ లాంటి ఒక గొప్ప నూతనమైన విధానాన్ని తీసుకురావటం, అనేకమైన కంపెనీలను ఆహ్వానించడం, ఆ కంపెనీల ద్వారా ఇన్ని ఉద్యోగాల కల్పనకి హామీ తీసుకోవడం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. ఈ పిల్లలు చదువుకుని టైర్డ్ అయ్యేపటికి ఈ మంచి అభివృద్ధి పదంలో అమరావతి నగరం ఉంటే కాకుండా వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే స్థితికి ఆ నగరం తయారవుతుందని కూడా ఆలోచిస్తూ మరొకసారి ఇక్కడ జూనియర్ కాలేజీ, కృష్ణలంక జూనియర్ కాలేజీకి మనస్ఫూర్తిగా నేను లెక్చరర్స్కి, పిల్లలు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు టి రామకృష్ణ అండి, రీజనల్ మేనేజర్ కోస్టల్ బ్యాంక్. మనం ఈరోజు కాలేజీకి వాళ్ళ రిక్వెస్ట్ మీద సామాజిక సేవా బాధ్యతల కార్యక్రమంగా 4,50,000కి సంబంధించి ఫర్నిచర్, కంప్యూటర్స్, నెక్స్ట్ స్టోర్వెల్స్ ఎమ్మెల్యే గారు మా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొస్తే మొన్న మార్చి నెలలో ఇవ్వడం జరిగింది. అది ఈరోజు అందరి సమక్షంలో ప్రారంభోత్సవం జరిగింది. మంది విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న కమర్షియల్ బ్యాంక్ అండి, మన నవ్యాంధ్రలో ఉన్న ఏకైక కమర్షియల్ బ్యాంక్ మాది. ఈ గుంటూరు నుంచి వైజాగ్ వరకు ఈ 5 జిల్లాల్లో, ఉమ్మడి 5 జిల్లాల్లో 50 బ్రాంచ్లు ఉన్నాయి. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ మన డిసెంబర్ 27వ తారీఖున 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మేము మీ అందరి సహకారంతో. మనం ఈ హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉండడం వల్ల మనకి వచ్చిన లాభాల్లో 2% వరకు సిఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా మనం ఎక్కువ విజయవాడ చుట్టుపక్కల స్కూల్స్కి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ, అలా ఎవరికైనా సరే మనం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. వివిధ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన అధికారులు. విజయవాడ 43వ డివిజన్లో సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన. ప్రజల సమస్యలను పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో త్రాగునీటి పంపు ప్రాంతాలను పనితీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్. ప్రజలకు సురక్షితవంతమైన త్రాగునీరు అందించాలని ఆదేశం. జంగయ్యపేటను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.